పేద రైతు ఒక నాటకాన్ని నేను రాశాను. నువ్వు వెయ్యాలి మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి. ఆయన 13-14 ఏళ్ల వయసులో 60 ఏళ్ళ పేద రైతు క్యారెక్టర్ చేసి మొట్టమొదటిసారి స్టేజ్ ఎక్కి నాటకం వేయటమైన దాన్ని అద్భుతంగా చేయటం వల్ల ఎంత చెప్పడానికి వీళ్ళైనంత గొప్ప పేరు వచ్చింది అప్పట్లోనే. అప్పుడు దాకా నిక్కర్లు వేసుకునేటటువంటి గుమ్మడి గారు పంచి కట్టడం మొదలుపెట్టిన తర్వాత ప్యాంట్లు పంచులు నిక్కర్లు కాకుండా ఆ రోజు నుంచి చివరి క్షణం వరకు కూడా ఆయన పంచి కట్టుతూనే ఉన్నారు. ఒక క్యారెక్టర్ యాక్టర్గా ఎలా ఉండాలి అనేది కొన్ని హద్దులు నేర్పిందో గుమ్మడి గారు. అంతకుముందు ఎస్ రంగారావు గారు ఉండేవారు. ఆయన ఎక్కువగా ఇట్లాంటి క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవారు. ఆ టైంలో అర్ధాంగి సినిమాలో వచ్చిన తర్వాత, అర్ధాంగి సినిమాలో చూసిన తర్వాత మళ్ళీ మరొక ఎస్పీఆర్ వచ్చాడు, మనకి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ వచ్చాడని చెప్పి అందరూ అనుకోవటం. ఆ తర్వాత నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఎక్కువ గుమ్మడి గారు వేయటం. ఈ తెనాలిలో ఎంతమంది కళాకారులండి, ఎంతమంది నాకు తెలియదు. కాంచనమాల గారు, మాకు తెలిసిందంతా విన్నది సావిత్రి గారు, జమన్ గారు, జగ్గయ్య గారు, గుమ్మడి గారు, శారద గారు, నా తర్వాత వచ్చిన ఇంకా చాలామంది. కృష్ణ గారు, హీరో కృష్ణ గారు, ఇందాకే మధ్యాహ్నమే వాళ్ళ కోడలికి కృష్ణ గారు ఒక 5 సినిమాలు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడే చదరవాడి నారాయణరావు గారి దగ్గర డాన్స్ నేర్చుకునేదాన్ని. మా డాన్స్ క్లాస్ పిల్లలందరూ ఆవిడ ఒక ఫోటో దిగామన్నమాట. కృష్ణ గారు అట్లా ఎంతమంది, అంతమందిలో నేను కూడా ఈ ఊరిలో పుట్టినందుకు, ఈ ఊరి ఆడపడుచున్నాను అనిపించుకున్నందుకు సర్వదా నేను ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. గొప్ప కళాకారులు, నాటకం ఏంటి, హరికథ ఏంటి, నాట్యం ఏంటి, నాటికలు ఏంటి, మ్యూజిషియన్స్ అండి, అసలు ఒక్కొక్క మృదంగిస్టులు, వాళ్ళందరికీ కూడా జవహర్. అటువంటిది ఇంతమందిని కన్న తల్లి మన తెనాలి కళామ తల్లి. గుమ్మడి గారి పురస్కారం నాకేమిటి? గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే బాగుంటుంది నాకు. గుమ్మడి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ప్రజల యొక్క మనసులో ఎంతకాలం అయితే ఉంటారో గుమ్మడి గారు ఖచ్చితంగా అంతకాలం ఉంటాడు. సరే, ఆ మాయబజార్ సినిమాలో ఆయనతో అన్నావు సరా, ఎందుకంటే మనసులో అలా ప్రింట్ అయిపోయి ఉంటుంది ఆ నటన. మామూలుగా ఆయన సాత్విక నటన అంటారు. అసలు ఈజ్ ఏ వెరస్టైడ్ ఆర్టిస్ట్. అసలు ఏ వేషం ఇచ్చినా సరే ఆ వేషంలో దూరిపోతాడు తప్ప అతను మామూలుగా సాత్వికమే కాదు. సో ఇప్పుడు ఇటువంటి పురస్కారం నాకు అసలు దీనికి సంబంధించిన వాడిని కాదు. నేను ఏదో నాటకాలు ఉన్నాయి, సరే సాహిత్యం ఉంది, ఇటువంటిది నాకు ఇచ్చారంటే ఎంత విశేష గౌరవం నాకు ఇచ్చారంటే నేను ఏం మాట్లాడగలను, దీని గురించి నేను ఏం చెప్పగలను. కాబట్టి ఈ శతదినోత్సవ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి, డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి శతదినోత్సవ కమిటీ కార్యకర్తలందరికీ, ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ కూడా మనస వాచ కర్మణ నమస్కారాలతో గుమ్మడి గారి పేరు మీద ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ప్రకటిస్తే చాలా బాగుంటుంది అన్నారు. నేను రేపే దుర్గేష్ గారితో మాట్లాడి, ఈ మధ్యన నంది అవార్డులు ఇవ్వటం ఇంకా మొదలు పెట్టినట్లేరు, మళ్ళీ మొదలు పెడతారు. ఖచ్చితంగా పోరాడైనా ఆ అవార్డు గ్యారంటీగా తీసుకొద్దాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే దాని తలదన్న అవార్డు మనం ఇచ్చుకుందాం. ఈ 100వ సంవత్సరంలో అడుగుపెట్టిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారి ఈ శత జయంతి ఉత్సవం చాలా చోట్ల వైభవంగా జరగాలని మురళీమోహన్ గారు కోరుకున్నట్టుగా మళ్ళీ 9 జూలై 2027న హైదరాబాద్లో అత్యంత వైభవంగా ఏ శిల్పకళా వేదికలోనూ అటువంటి ప్రాంగణాల్లో మరింత వైభవంగా జరగాలని, ప్రసజ్ఞులైన మీ తెనాలి వాసులు మీరందరూ ఆ ఉత్సవానికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జానపదం, పౌరాణికం, అసలు ఈ పాత్ర ఆ పాత్ర అని కాదు, అన్న నందమూరి తారక రామారావు చేసిన పాత్రలు ఏ రకంగా జీవం పోసి జీవించినటువంటి పాత్రలో మరి అదేవిధంగా
క్యారెక్టర్ రోల్ పాత్రలో ఏ పాత్ర తీసుకున్నా కూడా గుమ్మడి వెంకటేశ్వర కంటే మించి నటించినటువంటి వ్యక్తి లేడు అనే భావన మనందరికీ కలిగిద్ది ఆయన యొక్క నటన చూసుకున్నట్లయితే అని చెప్పి. అంతేకాకుండా ఆయన విలన్ రోల్ కూడా చేశారు. విలన్ కూడా ఎక్సలెంట్ రోల్స్. ఆయన యొక్క తెలుగువారి గుండెల్లో గుమ్మడి గారి స్థానం సుస్థిరం. ఎందుకంటే ఈ కళల కానాచిలో పుట్టి కళల్ని ప్రాచుర్యం చేసుకుంటూ కళలకు అంకితం అవుతూ కళా తపస్విగా మరి కళాకారుడిగా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సినీ రంగంలో ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి గుమ్మడి గారు అని చెప్పి, క్రమశిక్షణ, నిరంతర శ్రమం, సహనం, వృత్తి పట్ల అంకిత భావం కలిగిన ఒక సాధారణ వ్యక్తి కూడా ఎంతటి ఎత్తుకైనా ఎదగొచ్చని చెప్పి గుమ్మడి వెంకటేశ్వర గారి జీవితాన్ని మనం చూస్తే అనిపించే అది ఒక గొప్ప ప్రయాణం. నేటి తరానికి అది ఒక గొప్ప నిఘంటు అని చెప్పి తెలుగు చలనచిత్ర జగత్తున వెలిగే నక్షత్రం గుమ్మడి గారు. విభిన్న నటనా కౌశల్యాన్ని అభ్యసించే వారికి ఆయన బడి, ఆ నట విశ్వరూపాన్ని ఆరాధించే వారికి ఆయన గురి, నటను శ్వాసించే ప్రతి ఒక్కరికి దిక్సూచి మన గుమ్మడి గారు. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇటువంటి మహనీయుడు, ఇటువంటి గొప్ప యాక్టర్ ఈ తెనాలి ప్రాంతంలో వేమూరు నియోజకవర్గంలో జన్మించడం అనేది మనందరి తరఫున చాలా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉన్నా. నాకు వ్యక్తిగతంగా గుమ్మడి గారితో పరిచయం లేదు, కానీ వారు పరమపదించిన తర్వాత వెళ్ళి వారికి నివాళులు అర్పించాను. వారి కార్యక్రమాలు గతంలో ఇదే వేదిక మీద జరిగినప్పుడు నేను పాల్గొన్నాను. ఈ శతదినోత్సవ వేడుకలు కూడా ఇదే తెనాలి వేదికగా ప్రారంభించమని ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు అందరి తరఫున తెలియజేస్తూ, ఈ తెనాల్లో ప్రారంభమవుతున్నటువంటి శత జయంతి ఉత్సవాలు రాష్ట్రం అంతా ఈ సంవత్సరం అంతా కూడా ఘనంగా జరిగి పాత రోజులు స్ఫురణకు తెచ్చుకొని, ఒక యాక్టర్స్ అంటే ఈరోజు యాక్టర్స్ని చూస్తూ ఉన్నాం. అదే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే గుమ్మడి గారు లాంటి ఆర్టిస్టుల్ని ఈరోజు ఉన్నటువంటి ఈ తరం కూడా ఆ క్యారెక్టర్స్ ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నటువంటి గుమ్మడి గారు ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రాష్ట్రంలో వారి యొక్క కీర్తి ప్రతిష్టను తెలియజెప్పే విధంగా రాష్ట్రం ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఉత్సవాలు జరగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆయన 550 చిత్రాల్లో నటించటము, విభిన్న పాత్రలు పోషించటము, అది వయసుకు మించినటువంటి పాత్రలు చిన్న వయసులోనే చేయటము, ఇవన్నీ కళామ తల్లికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఉన్నటువంటి ఆ పుట్టకలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు అవి దేవుడిచ్చినటువంటి వరంగా మనం భావించాలి. ఆ రకమైనటువంటి వ్యక్తులు మన ప్రాంతంలో మన మధ్య పుట్టి మన చరిత్రలో లేకపోతే మన కళములో అలా నిలిచిపోయి మన ఈ విధంగా స్మరించుకునేటటువంటి చేసినటువంటి దాన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి ఒక అవార్డుని నంది అవార్డులో ప్రకటించడము, లేకపోతే సపరేట్గా ప్రకటించుకోవచ్చు. అది మా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాడు అనుకుంటే అది పెద్ద కష్టం.